నిజాయితీ గల రైతు మరియు తీపి ద్రాక్ష పండ్లు. రాము అనే ఒక కష్టపడే రైతు తన గ్రామంలో చిన్న ద్రాక్ష తోటను కలిగి ఉండేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి ద్రాక్ష మొక్కలను ప్రేమతో చూసుకునేవాడు. సమయానికి నీరు పోసేవాడు. సహజ ఎరువులు మాత్రమే వాడేవాడు. హానికరమైన రసాయనాలు ఎప్పుడూ ఉపయోగించేవాడు కాదు. నిజాయితీతో చేసే వ్యవసాయం ఆరోగ్యకరమైన ఆహారాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తుందని రాము నమ్మేవాడు. ఒక సంవత్సరం ఒక వ్యాపారి గ్రామానికి వచ్చి, ద్రాక్ష త్వరగా పెద్దగా పెరగడానికి రసాయనాలు వాడితే ఎక్కువ డబ్బు ఇస్తానని చెప్పాడు. ఎవరికీ తెలియదని కూడా చెప్పాడు. రాము బాగా ఆలోచించి ఆ ఆఫర్ను తిరస్కరించాడు. డబ్బు ముఖ్యం కానీ నిజాయితీ, ఆరోగ్యం ఇంకా ముఖ్యం అని చెప్పాడు. ఆ సీజన్లో రాము ద్రాక్ష నెమ్మదిగా పెరిగాయి కానీ అవి తీపిగా, తాజాగా, ఆరోగ్యంగా ఉన్నాయి. మార్కెట్కు తీసుకెళ్లినప్పుడు ప్రజలు వాటి సహజ రుచిని చాలా ఇష్టపడ్డారు. కొద్ది కాలంలోనే రాము ద్రాక్షకు ప్రత్యేకంగా అడిగే కస్టమర్లు వచ్చారు. అతడు మంచి ఆదాయం, గౌరవం సంపాదించాడు. ఇతర రైతులు రాము నుండి పాఠం నేర్చుకుని నైతిక వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ప్రారంభించారు. ఆ గ్రామం ఆరోగ్యకరమైన ద్రాక్షకు ప్రసిద్ధి చెందింది. నీతి, నిజాయితీ గల వ్యవసాయం దీర్ఘకాలిక విజయాన్ని, ఆనందాన్ని ఇస్తుంది.